న్యూస్ కి స్వాగతం. మానుకోట జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయం నందు సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగ్గులోతు నందులాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సేవలాల్ సేన జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధర్వద్ మోతిలాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవలాల్ వెంకన్న నాయక్ మాట్లాడుతూ సేవలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను సేవలాల్ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా మానుకోట జిల్లాలోని 18 మండల కేంద్రాల్లో సేవలాల్ సేన మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను భోగ్ బండారు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని, నియోజకవర్గానికి 20 లక్షల రూపాయల చొప్పున 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని అన్నారు. బంజారాల ఆరాధ్య దైవం గురువు అయినటువంటి సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంతి వేడుకలను జయప్రదం చేయడం కోసం నేడు మానుకోట జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగ్గులోతు నందులాల్ నాయక్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నాతో పాటు అతిథులుగా పాల్గొన్నటువంటి జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధర్వద్ మోతిలాల్ నాయక్ గారికి, మహిళా సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాకావత్ పద్మాబాయి గారికి, అలాగే మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు స్రవంతి మోహన్ నాయక్ గారికి, అలాగే సేవాలాల్ సేన మానుకోట జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ నాయక్ గారికి, నారాయణ సింగ్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్ గారికి, జిల్లా అధికార ప్రతినిధి సురేష్ గారికి, అలాగే మండలం నుంచి టార్ యూనియన్ అధ్యక్షులు ప్రసాద్ గారికి, డోర్నకల్ మండల అధ్యక్షులు బాలునాయక్ గారికి, అలాగే ఈదుగుర్తి అధ్యక్షులు నరేష్ నాయక్ గారికి, చిన్నగూడూరు మండల నాయకులు సురేష్ నాయక్ గారికి, అలాగే జిల్లా కార్యదర్శి రెడ్డి నాయక్ గారికి, అలాగే మండల పట్టణ అధ్యక్షులు బోడా దిలీప్ నాయక్ గారికి, గూడూరు నుంచి కళ్యాణ్ నాయక్ గారికి, కే సముద్రం మండల అధ్యక్షులు నరేందర్ నాయక్ గారికి, అలాగే మిగతా అందరికీ కూడా పేరు పేరున మరి సేవాలాల్ మహారాజ్ మరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుతూ, మానుకోటలో గత సేవాలాల్ మహారాజ్ బంజారుల ఆరాధ్య దైవం, లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి కరపత్రాన్ని ఈరోజు మహబాద్లో జిల్లా అధ్యక్షుడు గుగ్గులోతు నందులాల్ గారి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కరపత్ర ఆవిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు నేను ఈరోజు సేవలాల్ సేన సేవలాల్ మహారాజ్ అనంటే మహారాజ్ బంజారులు జీవనం సంచారులుగా ఉండే అందరూ సేవలాల్ మహారాజ్ ఒక తాటి మీద తీసుకొచ్చి సేవలాల్ అందరూ తండాలుగా విభజించి అందరినీ తండాలుగా ఒక్క దగ్గరగా చేర్చిన మన సేవలాల్ మహారాజ్ ఏమన్నారు అనంటే, చెడు వ్యసనాలకు, మద్యానికి, తర్వాత వ్యసనానికి బానిస కావద్దని చెప్పేసి ఆ రోజు మనకు సేవలాల్ మహారాజ్ మార్గంలో మనం నడవాలని చెప్పేసి మెరమయాడి సేవలాల్ మహారాజ్ మార్గంలో సన్మార్గంలో నడవాలని, మన సాంప్రదాయాలు మన పండుగలు మనము నిర్వహించుకోవడానికి సేవలాల్ మహారాజ్ చాలా అప్పుడు సన్మార్గంలో పయనించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. జై సేవలాల్, జై జై సేవలాల్. నందులాల్ నాయక్ మానుకోట జిల్లా అధ్యక్షులు. సేవలాల్ మహారాజ్ 285వ జయంతి కరపత్ర ఆవిష్కరణ ఆయోజన సేన మండల అధ్యక్షులైన సేన, జిల్లా కమిటీ వాళ్ళైన సేన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. దాంతోపాటుగా ప్రతి मंडल में प्रति गाँव में आप से घर घर सेवालाल जयंती फिब्रवरी 15 तारीख करने के ताने कोर ले जय सेवालाल. महिला सेना जिला अध्यक्षुरालु मानकोट सेवालाल जयंती संदर्भंगा टीम 3 साल जय भोग लगाने से घर घर से भोग भंडारो करनो అలాగే వచ్చేసి మనకు సంబంధించిన గిరిజన వాళ్ళకైతే మనకి ఎలాంటి పండుగలకు సెలవులు ఉండవు. ప్రతి ఒక్క కులాల వాళ్ళకి కానీ మతాల వాళ్ళకి కానీ ఏదో విధంగా ఏదో ఒక రోజు కానీ సెలవులు కల్పిస్తున్నారు. కానీ మనకు సంబంధించి మన సేవలాల్ మహారాజ్ మన దేవుడు మనకంటూ గుర్తింపు తెచ్చిన ఒక మహానుభావుడు. ఆయనకు మనకు ఆయన
సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖున సేవలాల్ మహారాజ్ జయంతి ఉన్న సందర్భంగా ఆ రోజు మనకంటూ ఒక సెలవు దినం ప్రకటించాలని మనమందరము చాలా దృఢ సంకల్పంతో మనం సెలవు ప్రకటించుకోవాలని మనము సంపాదించాలి. అలాగే వచ్చేసి ప్రతి ఒక్కరూ మహారాజ్ జయంతి సందర్భంగా 10వ తారీఖు ప్రతి ఒక్క ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క ఉద్యోగులు ఇందులో పార్టిసిపేట్ చేయాలి. అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.